హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమార్ట్స్. ఈరోజు నల్లపూసల దండని టూల్స్ లేకుండా, వైర్ లేకుండా మువ్వలతో నెక్లెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను. దీనికి కావాల్సిన మెటీరియల్ జరీ థ్రెడ్, నైలాన్ మిక్స్ చేసిన జరీ థ్రెడ్, నీడిల్, ఇంకా బ్లాక్ బీడ్స్, హైడ్రో బ్లాక్ బీడ్స్, ఇవి మామూలువి కాదు. ఇంకా గోల్డ్ కలర్ చెక్కుడు బీడ్స్, ఇవి బాల్ పిన్స్, నెయిల్ కటర్, ఇంకా టూత్పిక్. బాల్ పిన్ తీసుకుని నల్లపూస ఒకటి, ఇంకొకటి గోల్డ్ కలర్ బీడ్ ఒకటి, రెండు తీసుకుని దాన్ని లోరియల్ లాగా, మువ్వల్లాగా తయారు చేసుకోవాలి. దానికి టూత్పిక్ని హెల్ప్ చేసుకుని దాని చుట్టూరుతో లూప్లా పెట్టుకుని రొటేట్ చేసుకోవాలి. అలా రౌండ్ తిప్పుకుని 2-3 టర్న్స్ తిప్పుకున్నాక ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసి టూత్పిక్ నుంచి తీసేసుకోవటమే. ఇలాగే ఒక 2-3 కలిపి ఒకేసారి కూడా చేసుకోవచ్చు. వీటిని త్వరగా అయిపోతాయి. సేమ్ ఇదే మోడల్ నెక్లెస్ నేను అంతకుముందు వైర్తో చేశాను, కట్టుతీగతో. ఇప్పుడు థ్రెడ్తో చేస్తున్నాను. థ్రెడ్తో మనం మువ్వలు హ్యాంగ్ అవుతూ చేయటం చాలా టఫ్. దానికోసం ఒక టైప్ అల్లికతో చేశాను ఈ నెక్లెస్ని. మువ్వలు కొంచెం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు జరీ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకొని జంపుడ్ రింగ్ని ఒకటి కిందకి రానివ్వాలి. కింద ఒక నాట్ వేసుకుని, ఒకటి కాదు 2-3 నాట్స్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. జరీ నైలాన్ థ్రెడ్ని నేను ఒక 40 సెంటీమీటర్స్ తీసుకున్నాను లెంగ్త్. తర్వాత ఇలా జంపుడ్ రింగ్కి నాట్స్ వేసేసుకున్నాక బ్లాక్ బీడ్, ఇంకా ఒక గోల్డ్ బీడ్, మళ్ళీ బ్లాక్ బీడ్, అలా ఒక సెట్ కింద వేసుకోవాలి. ఒకేసారి బ్లాక్ బీడ్, గోల్డ్ బీడ్, ఇంకా బ్లాక్ బీడ్, 3 కలిపి ఒక సెట్ అలా వేసుకొని జంపుడ్ రింగ్ దగ్గరికి లాగేసుకొని జారు ముడిలాగా వేసుకోవాలి. ముడి జారు ముడిలాగా, మామూలు ముడి కాకుండా మనం అలా జారు ముడి వేస్తాం కదా, అలా వేసుకొని ఆ ముడిని బీడ్స్ దగ్గరికి నీడిల్ హెల్ప్తో కిందకి లాగేసుకోవాలి. దాన్ని టైట్గా లాక్కున్నాక రింగ్లా వస్తుంది కదా, ఆ రింగ్లో నుంచి థ్రెడ్ని మళ్ళీ తీసుకోవాలి పైకి. మళ్ళీ ఇంకొక జారుముడిలాగా వస్తుంది. అది ఆ రింగ్ని టైట్గా లాగేసుకోవాలి. ముడి ఉంది కదా ఆల్రెడీ, దాని మీదకి వచ్చేటట్టుగా వస్తుంది. తర్వాత ఆ రింగ్లోకి నీడిల్ని పోనిచ్చేస్తే నాట్కి టైట్ అయిపోతుంది. 2 నాట్స్ కింద వస్తాయి. దానిపైన మనం ఇంకొక నాట్ని లాక్ చేసేసుకునేటట్టుగా ఇంకొక నాట్ వస్తుంది. దాంతో ఇంకో లాక్ అవుతుంది కనుక ఊడరాదు. మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక సెట్ బ్లాక్, గోల్డ్, మళ్ళీ బ్లాక్ వేసుకున్నాక సేమ్ అలాగే మళ్ళీ జారుముడి ఒకటి వేసి దాన్ని ముడిని కిందకి లాక్కోవాలి. లాక్కుని టైట్ చేసుకున్నాక మళ్ళీ అదే రింగ్లోకి థ్రెడ్ని పోనివ్వాలి. మళ్ళీ ఒక జారుముడి కింద వస్తుంది, 2 ముళ్ళు వస్తాయి. ఆ తర్వాత అదే రింగ్లోకి నీడిల్ని వెళ్ళనిచ్చి లాక్ చేసేస్తాం అన్నమాట. ఆ 2 ముళ్ళని లాక్ చేస్తాం. ఇదొక టైపు ముడి అనమాట, ఇదొక టైప్ అల్లిక. తర్వాత మళ్ళీ ఒక సేమ్ సెట్ బ్లాక్ బీడ్, గోల్డ్ బీడ్, ఇంకా బ్లాక్ బీడ్ వేసుకుని సేమ్ ఇదే మోడల్లో మనం ఒక 6 సెంటీమీటర్స్ అల్లుకోవాలి ఫస్ట్. అక్కడి నుంచి మనం మువ్వల్ని యాడ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఈ టైప్ నాట్ ఎందుకంటే మువ్వలు మనకి హ్యాంగ్ అవుతూ ఉండాలి. టైట్గా ముడేసేసినట్టుగా గట్టిగా నొక్కేసినట్టు ఉండకూడదు. అందుకని ఈ టైప్ అల్లిక. మళ్ళీ అలా జారుముడి కింద వేసుకుని ముడిని కిందకి బీడ్స్ దగ్గరికి నీడిల్ హెల్ప్తో కిందకి లాక్కుని టైట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముడిని పక్కన పెట్టేసి నీడిల్లోకి 3 మువ్వలను వేసుకోవాలి. 3 లారియల్స్ని అలా ఎక్కించుకొని ఆ రింగ్లోకి పోనివ్వాలి నీడిల్ని. ఇప్పుడు రింగ్ని టైట్ చేసుకోవాలి. ఆ పక్క థ్రెడ్ అలా లాగితే రింగ్ టైట్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ నీడిల్ వైపు ఉన్న థ్రెడ్ని పైకి లాక్కోవాలి. పూర్తిగా టైట్గా అనేయకుండా కొంచెం లూజ్ ఉంచుకుని ఇంకొక నాట్ వేసేసుకోవాలి. మామూలుగా ఆ రింగ్లోకి పోనిచ్చి ఒక నాట్ కింద వేసుకుంటే అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి మువ్వలు. రింగ్ లూజ్గా ఉంటుంది, పైగా నాట్ ఉంటుంది కనుక మనకి అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒక సెట్ వేసుకొని ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అలా జారుముడి వేసుకుని
ముడిని కిందకి లాగేసుకొని టైట్గా లాక్కోవాలి. తర్వాత నీడిల్లోకి మువ్వలు పోనివ్వాలి. 3 మువ్వల్ని నీడిల్లోకి పోనిచ్చి ఆల్రెడీ మనం వేసిన రింగ్ ఉంది కదా, రింగ్లోకి నీడిల్ వెళ్ళనివ్వాలి. రింగ్ని అలా దగ్గరికి లాగేసుకొని రింగ్లోకి నీడిల్ వెళ్ళనిచ్చి టైట్గా లాక్కుని నాటేసుకోవటమే. మళ్ళీ చూపిస్తున్నాను నేను. జారుముడి వేసుకోవాలి. రింగుని టైట్గా లాక్కోవాలి. రింగ్ని అలానే వదిలిపెట్టి నీడిల్లోకి మువ్వలు ఎక్కించుకోవాలి. 3 మువ్వలు వేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 4, 5 అలా కూడా వేసుకోవచ్చు. 3 యాక్చువల్లీ సరిపోతాయి. ఆ రింగ్లోకి నీడిల్ పోనిచ్చి దగ్గరికి లాక్కోవాలి. అలా చివరి వరకు లాగేసుకొని రింగ్ని టైట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ లాగితే రింగ్ టైట్ అయిపోతుంది. వీడియోలో కనిపిస్తుంది కదా మీకు. థ్రెడ్ని లాక్కుని టైట్ చేసుకున్నాక మళ్ళీ ఈ థ్రెడ్ని కూడా లాగేస్తే పైకి వచ్చేస్తాయి. మరి టైట్గా లాక్కోకుండా దాన్ని అలాగే పట్టుకుని ఆ రింగ్లోకి నీడిల్ని పోనిచ్చి నాట్ కింద వేసుకోవాలి. నాట్ మాత్రం టైట్గా వేయాలి. అలా టైట్గా లాక్కుంటే అలా మువ్వలు హ్యాంగ్ అవుతూ ఉంటాయి, ప్లస్ నాట్ టైట్గాను ఉంటుంది. ఇంతే ప్రాసెస్ అండి. మొత్తం చైన్ అంతా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇది నెక్ వరకు కనుక నేను కొంచెం చిన్నగానే చేశాను. కావాలనుకునే వాళ్ళు పొడుగ్గా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ అయితే ఎలా చేసామో అలాగే 6 సెంటీమీటర్స్ మామూలు నార్మల్ సెట్స్ని వేసుకుంటూ అలా చేసుకోవాలి. లాస్ట్లో జంపర్ రింగ్ యాడ్ చేసుకొని 2-3 నాట్స్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని కొంచెం హీట్ ఇస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. కట్టుతీగ లేని వాళ్ళకి, ఇంకా కట్టుతీగ నలుపు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్రెడ్డే కనుక నలుపు రాదు, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది. థ్రెడ్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. జరీ థ్రెడ్ అవైలబుల్గా లేని వాళ్ళు సిల్క్ థ్రెడ్తో కానీ లేదంటే కాటన్ థ్రెడ్తో కానీ చేసుకోవచ్చు. ఒక 4-5 పేటలు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే నల్లపూసలు తయారైపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.